మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. 24:13. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. చదవగలిగిన వారు అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతారు. దేవుడు చెప్తున్నాడు, అంతం వరకు మనం సహించాలంట, అప్పుడే మనం రక్షించబడతాం. సహించడం అంటే శోధించుట. సహించడం అంటే మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అంతం వరకు సహించాలంటే మన కార్యం జరిగేంత వరకు మనం సహించుకుంటూ ఉండాలి. అప్పుడు శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినంత మాత్రాన కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, వెంటనే దేవుని అంగీకరించి ఒప్పందం చేసుకొని ఆ శోధన వచ్చినప్పుడు సహించలేకుండా దేవునికి దూరం అయిపోతారు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నారు, కుటుంబంలో సమాధానంతో ఉన్నారు, ఆత్మీయతగా బలపడరు. కారణం ఏంటంటే సహించే గుణము వాళ్ళకు లేకపోవటం వలన ఆ కార్యాన్ని మనం జయించలేకపోతున్నాం. అందుకనే దేవుడు చెప్తాడు, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించాలంటే దేవుడు రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. అందుకనే ఆయనతో మనం వెళ్ళాలంటే మనం అంతం వరకు సహించాలి. అంటే శోధనలను మనము జయించాలి. కొంతమంది భూమి మీద అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. వాటిని సహించుకోలేక కొంతమంది ఇబ్బందులు పడతా ఉంటారు. లేదు, నా ప్రభు చెప్పాడు ఒకటే మాట. ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద ఏదైతే మీకు కావలసి ఉన్నదో దాన్ని నేను గుర్తు ఎరిగే ఉన్నాను, కానీ సహించుకోవాలి. ఎందుకంటే శోధనలు వస్తాయి, సహించాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా రక్షించబడతారు. మీకు ఖచ్చితంగా మేలు దొరుకుతుంది. ఒకవేళ మేలు దొరకట్లేదని సహించుకుంటా నువ్వు ఉన్నట్టయితే ఆ మేలు ఎప్పటి కూడా నీకు దొరకదు. మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? సహించాలి. శోధనలు వస్తాయి. మంచి జరిగేటప్పుడే ఏమొస్తాయి? చెడు వస్తుంది. ఆ చెడును మనం ఏం చేయాలి? సహించాలి. సహించాలి. మనలో ఏముండాలంటే ఓర్పు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 12వ వచనం చదువుతారా ఒకసారి? అదే అధ్యాయంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అప్పుడు ప్రేమ చల్లారుతుంది. అక్రమం అనగా ఏంటిదంటే, అక్రమం అనగా స్వాచిత్తం లేక దుర్మార్గత. స్వాచిత్తం అంటే దేవుని ఆలోచన లేకుండా మనంతటగా మన ఆలోచనతోటి బ్రతకటమే, పని చేయటమే. అది ఏంటిదది? అక్రమము. అది దుర్మార్గత, అది పాపం. మన స్వాచిత్తము చోట ఏ పని చేసినా కూడా అది నెరవేర్చబడదు. ఒకవేళ నెరవేర్చబడినా కూడా అది అంతవరకు ఉండదు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన రాకడ పరంతరము వరకు ఆయన కొరకు మనం వైరాగ్యం కలిగి జీవిస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే అక్రమము, దుర్మార్గత, వాటి మీద పోర్చి ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి సహించే గుణం ఉండదు. ఎప్పుడైతే మనిషి సహిస్తాడో ఖచ్చితంగా మేలు పొందుకుంటాడు.
శోధనలు వచ్చినప్పుడు జయించాలి. మన దేవుడు కోరుకున్నది అదే. శోధన వచ్చిందా నువ్వు జయించాలి. దేవుని అంగీకరించినటువంటి వారికే, ఇప్పుడు దేవుని అంగీకరించినటువంటి వారికే శోధనలు వస్తాయి. కొంతమంది అమ్మా దేవుని నమ్ముకుంటున్నాం మాకే శోధనలు వస్తున్నాయని కొంత అంటారు, అనుకుంటారు. కానీ ఆ శోధన దేనికో తెలుసా? నువ్వు జయాన్ని పొందుకోవటానికి. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట చదవండి. దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అక్కడనే పెట్టుకొని ఉండండి. 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. దేవుడు వస్తాడు, రానై ఉన్నాడు. ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. ఆయన చిత్తానుసారంగా ఎవరు నడుచుకుంటారో ఆయన రాజ్యంలో చేర్చబడతారు. ఆయన చిత్తం ఏంటంటే ప్రభును నువ్వు అంగీకరించినప్పుడు ఏ బాధతో వచ్చావు. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈ చెడు ఆలోచనలన్నీ తీసేసుకొని ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏవైతే తీర్చేసామో వాటినన్నిటిని తీసివేసి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అంతేనా కాదా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుని అనుసారంగా నడుస్తాము, దేవుని చిత్తానుసారంగా మేము నడుచుకుంటామని చెప్పి వదిలిపెట్టేవన్నీ మన మైండ్లోకి తెచ్చుకుంటారు. ఈ వదిలిపెట్టేయని మన మైండ్లోకి తెచ్చుకుంటే ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడవు. ఈ భూమి మీద ఏ కార్యం కూడా నీకు జరగదు. ఎప్పుడైతే వదిలిపెడతావో వాటిని వదిలిపెట్టాలి. మన మైండ్లోనికి మనం తెచ్చుకోకూడదు. మైండ్లోనికి మనం తెచ్చుకుంటే అది దేవుని చిత్తము కాదు. అక్కడక్కడ దుర్మార్గత, అక్రమము ఇవన్నీ చేసే వాళ్ళంతా ఏం చేస్తారంటే దేవుని ఎదుట ఒక తీర్మానం చేసుకొని, ప్రభా ఇక నుంచి అవన్నీ వదిలిపెట్టేస్తున్నానయ్యా, ఇక నీ మార్గంలోనికి వచ్చినప్పుడు నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటానని ప్రభు ఎదుట మనం తీర్మానం చేసుకుంటాం. తీర్మానం చేసుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, అదే తీర్మానం ప్రకారంగా మనం ఉంటే ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఈ భూమి మీద మనకి ఏ అవసరత ఉందో ఆయన ఖచ్చితంగా తీరుస్తాడంతే. ఇక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంది? ప్రభువా ప్రభువా అనేవాళ్ళు పరలోక రాజ్యానికి చేర్చబడరు, ఆయన రాజ్యంలో చేర్చబడరు. ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారే, ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారే పరలోక రాజ్యంలో చేర్చబడతారని దేవుడు చెప్తున్నాడు. ఆ కిందికి ఒక మాట చదువుతా ఉన్నారా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 అని మేము నీ నామమున చూసారా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా చెప్పుదురు అని చెప్తారు. ఇవన్నీ ఆయన వచ్చినప్పుడు, యేసయ్య మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఏం చెప్పినా కూడా ఆయన ఒప్పుకోడు. అయ్యా నీ నామములో సూచక్రియలు చేశాను, అద్భుతాలు చేశాను, విన్నారా, మహత్కారాలు చేశాను, ప్రవచించాను, నీ నామములు అనేకమైనటువంటి చేశాను. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన చిత్తము నువ్వు నెరవేర్చకపోతే, ఆయన చిత్తంలో నువ్వు లేకపోతే ఆయన నేను వదిలిపెట్టేస్తాడు. ఇంకేమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి గెట్ అవుట్. నా రాజ్యములో మీకు చోటు లేదు. నా చిత్తము నెరవేర్చినటువంటి వారికే నా రాజ్యములో స్థానం. ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మీరు ఉండాలని దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఏదైనా దేవునికి దుర్మార్గమైనటువంటి పనులు చేశారు, అక్రమముగా చేశారేమో, బిడ్డలారా స్వచిత్తము ద్వారా చేశారేమో, దేవుని పెట్టుకొని దేవుడు చూడట్లేదని నీ ఇష్టానుసారంగా చేశావేమో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మాత్రము రేపటి దినాన నువ్వు ఆయన శరీరములో ఆయన రక్తములో నువ్వు పాలు పంపులు పొందుకుంటున్నటువంటి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మన మైండ్లోనికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటావంటే ఆయన చిత్తం చేసినట్టు నువ్వు కాదు. ఆయన శరీరం చేయి వేస్తే అది మంచిది కాదు. ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటే అది మంచిది కానే కాదు. ఇక చేతులు స్తోత్రాలు చెప్తారా? ఇంకొక మాట కిందికి చదువుతావా నాన్న? అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతాను. మీరు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత ప్రవచించినా, ఎన్ని దయ్యాలు ఎల్లగొట్టినా, ఎన్ని మాంత్రిక కట్లు విప్పబడినా, కానీ నా అనుసారంగా, నా చిత్తానుసారంగా నువ్వు నడుచుకోకపోతే నా రాజ్యంలో నీకు చోటు లేదు. నువ్వెవరు గాని అంతే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్వస్థతల వరాలు వింటున్నారా, ఈ ప్రవచనాలు, ప్రార్థన చేయగానే మేలు కలిగేవి ఇవన్నీ పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే స్వచిత్తము ద్వారా నడుచుకుంటారు. అక్కడ చెప్తున్నటువంటి మాట, మీరు మీ స్వచిత్తములుగా నడుచుకుంటున్నారు, అక్రమంగా జీవిస్తున్నారు, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారు. నువ్వు ఎంత ప్రవచించేయండి, ఎన్ని దయ్యాలు ఎల్లగొడితేండి, ఎంత శుద్ధ క్రియలు చేస్తూ నాకు అవసరం లేదు. ఆ భూమి మీద నేను ఖచ్చితంగా చేసేయాలి. నువ్వు చెప్పితే నా చిత్తానుసారంగా నడుచుకోమని చెప్పాను, అప్పుడు పరలోక రాజ్యం నీకున్నది. మరి నా చిత్తానుసారంగా నడుచుకోకపోతే అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి గెట్ అవుట్ అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే మీ మైండ్లోనికి ఏదైనా వచ్చాయనుకో అవి వెంటనే ఇప్పుడు తీర్మానం చేసుకుని వదిలిపెట్టుకుంటే ఆయన రాజ్యములో మనం చేర్చబడతాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యాన్ని. రోమా పుస్తకము 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? మొట్టమొదటి మాట ఏంది? దేవుని చిత్తము చెయ్యాలి. రెండవదిగా రోమా పుస్తకం 13వ అధ్యాయం 11వ వచనం. మరియు చక్కగా వినండి దేవుని బిడ్డలారా. మరియు మీరు కాలమును నెరిగి, చూసారా ఏ కాలములో ఏం చేస్తున్నారో కాలమును ఎరిగి నిద్ర మేలుకొని నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట, మీరు ఇకనైనా నిద్ర మేలుకోమని దేవుడు చెప్తున్నాడు. కాలాలను సమయాలను అన్ని నేను సృష్టించాను. ఏ కాలములో ఏది ఎప్పుడు చేయాలో దాన్ని మీరు ఆలోచన చేసి ఈ నిద్రమత్తుని తీసివేయండి. కొంతమంది ఆవలింపులు, నిద్రమత్తులు ఇవన్నీ మీకు ఎందుకు వస్తాయి? మీరు వచ్చింది శుద్ధీకరణకు వచ్చారా, లేక ఏదో నిద్రపోటికి వచ్చారా, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదామని వచ్చారా? శుద్ధీకరణ అంటే ఏంటిది అనుకుంటున్నారు? అమ్మా, ఏదైనా తప్పు చేస్తే దేవుని ఎదుట ఒప్పుకొని
ఆయన శరీరములో ఆయన రక్తములో మన పాలుపములు పొందుకుంటే ఆయన రాజ్యములో మనం చేర్చబడతామని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తున్నారని నిద్ర ఎటుపోతుందో అసలు అవుపడదు. ఎవరైనా ఇప్పుడే కుట్టుకూలికి వచ్చారు, మిషన్ కొట్టాలన్నాను, ఇప్పుడు వెంటనే కళ్ళు తెరిచిందంటే నీళ్ళు చల్లుకుందంటే తుంచి పడేస్తారు. కానీ ఆ శక్తిని ఇచ్చేది ఎవరు? ఆ బలాన్ని ఇచ్చేది ఎవరు? నీకు ఆరోగ్యాన్ని మంచిగా చేసేది ఎవరు? దేవుడు. మరి దేవుడి చిత్తం చేయరు. మళ్ళా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు వాక్యానికి విరోధంగా చేస్తే దేవుడు అలాంటి పనులు చేస్తాడు. అనారోగ్యం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ప్రార్థన చేసుకోవట్లేదు నువ్వు. నాకు పని దొరకట్లేదు, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు. అందుకనే కాలాలను పెరిగి నిద్ర నుంచి మేలుకో. ఇకనైనా నువ్వు మేలుకో. విశ్వాసులం అయినప్పటికీ మీరు ఇంకా రక్షణ పొందుకుంటారు. రక్షణ సమీపముగా ఉన్నది. ఆ రక్షణ మీరు ఎందుకు పోగొట్టుకుంటారని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఏ కాలాన్ని ఏం చేయాలో తెలియదు, ఏ సమయాన్ని ఏం చేయాలో తెలియదు. ఇక ఎంతకాలం మీరు తెలుసుకుంటారని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతాడు. నీ హృదయములో ఒక మచ్చ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రాడు. నీ హృదయం ఏంటిది? నీ హృదయం ఏంటిది? దేవుని ఆలయము. ఆ ఆలయంలో ఏదైనా మస్తు ఉంటే దేవుడు ఎందుకు వచ్చేస్తాడు? ఆవలింపులు వస్తాయి, నిద్రమత్తు వచ్చేస్తుంది. ఆ హృదయంలో అంత చీకటి పెట్టుకుంటే రాకేం చేస్తుంది? నీ ఆలయము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాదో దేవుడు ఖచ్చితంగా నేను నిద్రపోనీయడు. మెలకువతోటే దేవుని వాక్యం వినటట్టే దేవుడు చేస్తాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ చెప్తున్నటువంటి మాట, ఇకనైనా మీ కాలాన్ని ఎరగండి, సమయం అసన్నమైనది, నేను వచ్చేస్తున్నా. సమయం అసన్నమైనది, నేను వచ్చేస్తున్నాను. కాలాన్ని గుర్తెరగండి, నిద్రమత్తును తీసివేయండి, మెలుకోగలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఈ భూమి మీద శాశ్వతమైనటువంటిది కాదు, శాశ్వతమైనది నా రాజ్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాన్న, మీరు విశ్వాసము ద్వారా ఇదిగో మొట్టమొదట మనిషికి ఎప్పుడైనా సరే విశ్వాసం ఉండాలంట. విశ్వాసం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు అసలు రాదు. విశ్వాసం అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇది ఖచ్చితంగా నాకు చేస్తాడు, ఈ అనారోగ్యం విడుదలైతుంది, నేను దేవుడు అంతవరకు నిలబడమన్నాడు కదా, అంతవరకు సహించమన్నాడు కదా. ఈ వాక్యం ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుడు అంతవరకు నీకు సహించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎన్ని శోధనలు రాని ఆ శోధనలను జయింపజేసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ చదువునారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరము, ఇది దేవుని వరము. వాళ్ళేమంటున్నారు? అయ్యా, నీ నామములో మేము ప్రవచించలేదా, దయ్యాలను ఎల్లగొట్టలేదా? అవన్నీ ఎవరి వరాలయ్యి? దేవుని వరం, దేవుని వరాలవి. ఆయన చేసే కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. కానీ నువ్వు దేవుని చిత్తం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నా రాజ్యంలో చేర్చబడాలంటే నా చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నేను ఏదైతే బోధిస్తున్నానో
ఏదైతే నడిపించమని నేను మిమ్మల్ని కోరుకున్నానో అదే ప్రకారంగా మీరు నడిపించాలి. ఆ ప్రకారంగా మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు నా చిత్తము మీరు చేసినట్టు అని దేవుడు కోరుకుంటున్నాడు. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు విశ్వాసంతో ఉంటారో ఆ విశ్వాసం తగినట్టుగా దేవుని దగ్గర మీరు ప్రతిఫలం పొందుకుంటారు. అవిశ్వాసంగా ఉంటే దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకోరు. విశ్వాసంతో ఉంటే దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. యోబు పుస్తకం, ఒక్కసారి యోబు పుస్తకం 23వ అధ్యాయము 10వ వచనం నాన్న. 23:10. నేను నడుచు మార్గము వినండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చూసావు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వల్ల కనబడదును. నేను సువర్ణముగా కనపడతాను అంటున్నాడు యోబు. కొంతమంది శోధనలు వస్తే జయించలేకపోతున్నారు. కొంతమంది శోధనలు వస్తే దేవుడు లేడు గీవుడు లేడు. ఏమంటారు? దేవుడు లేడు గీవుడు లేడు అంటారా? అనరా? శోధన వచ్చినప్పుడు జయించాలని ఇదిగో యోబు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఇదిగో నేను సువర్ణముగా మారుతాను. మళ్ళీ చదువునా ఆ వాక్యం ఒకసారి వినండి, మళ్ళీ వినండి. అదే 10వ వచనం. నేను నడుచు మార్గము చూడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయనకు తెలుసు, నా యేసయ్యకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను సువర్ణము వలె కనపడతాను. అదే పెట్టుకోనుండు. ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా యోబుకు? ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా? అయ్యో, ఇంట్లో పని మనుషులు కూడా శోధించారు. నీదొక బ్రతికేనా అన్నారు. ఇంట్లో పని చేసేవాళ్ళు జీతం ఇచ్చేది ఆయన. మళ్ళా ఇంట్లో పని మనుషులు, భార్య పిల్లలు, ఇక భార్య పిల్లలే కుటుంబంలో అన్నారంటే అయ్యో, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దూషించవచ్చు, ఎన్ని శోధనలు పెట్టచ్చు. అయినా కూడా నేను నడుచు మార్గము ఎవరికి తెలుసు అంటున్నాడు? నా యేసయ్యకు తెలుసు. నేను నడుచు మార్గము నా యేసయ్యకు తెలుసు. ఇదిగో నన్ను శోధించిన ఎడల నేను సువర్ణముగా మారుతానని అంటున్నాడు. దేవుని బిడ్డ, ఒక శోధన మనకెంతో తెలుసా? ఒక శోధన వచ్చిందంటే మనకి ఎంతో మేలు కలుగుతుందని మనము ఆలోచన చెయ్యాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? శోధనకు భయపడిన వారు దేవుని దగ్గర మేలు పొందుకోలేరు. శోధన ఎప్పుడు జయిస్తావో దేవుని దగ్గర ఘనమైనటువంటి కార్యాన్ని మీరు చూస్తారు. 11వ వచనం చదువునారా? అంటే నా పాదములు ఆయన అడుగు జాడలు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచితిమని నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను అనుసరించి తిని ఆయన మార్గమును అనుసరించి తిని అటు ఇటు తొలగక. కొంతమంది తొలగిపోతారు. నా చిత్తంగా నడుచుకో అంటే చిత్తంగా నడిచేది ఈ రోజు చెప్పిపోతామా, ఈ పక్కలంగా కలువు తీయండి అమ్మా, ఈ పక్కలంగా నాటేయండి అమ్మా, ఈ పక్కలంగా ఈ పని చేయండి అమ్మా. ఎప్పుడో ఆశ వెళ్ళిపోతే వీళ్ళు చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఇక ఆసాం వచ్చి ఎంత కోపడతాడు? కోపడతాడా? అమ్మా, అక్కడ చెప్తున్నటువంటి యోబు, నా అడుగులు అటు ఇటు కాకుండా ఆయన పాదములలో
నేను నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాను అంటున్నాడు అక్కడ. అందుకనే దేవుడు ఏది చెబితే దాని ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే మనం మేలు పొందుకుంటాం దేవుని దగ్గర. ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం. ఇప్పుడు ఒకటి మనం అనుకున్నది ఏంటిది? నా హృదయములో మీ హృదయములో ఒక కోరిక ఉంది. ఆ కోరికని దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి మస్తం తీసేసుకోవాలి. మొట్టమొదట ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో దేవుడు మన హృదయాన్ని వింటాడు. అప్పుడు మన ప్రార్థన విని జవాబు కలగజేస్తాడు. ఇప్పుడు సిగరెట్ తాగేవారు ఉంటారు. తీర్మానం చేసుకొని మళ్ళీ సిగరెట్ పెట్టామంటే నీ ప్రార్థన చేసినప్పుడు వింటారా? తాగుబోతులు ఉంటారు. ఇప్పుడు తీర్మానం చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆ పని చేస్తే దేవుడు నీ మొర వింటాడా? నువ్వు ఎంత కన్నీరు కావచ్చు, నీ మొర అసలు విననే వినడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? దేవుని చిత్తం అంటే అది. అయ్యా, నేను తాగుబోతోనై తిరుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి బాధలు పడుతున్నాను. అయ్యా, నీ మహాకృపను బట్టి నీ సన్నిధికి వచ్చానయ్యా. ఈ రోజు నుంచి నీ చిత్తానుసారంగా నడుచుకుంటాను. నీకు చెడు ఏ పని అయితే ఉందో ఆ పనిని నేను చెయ్యనైనా ఇక వదిలిపెట్టేసుకుంటాను. ఇదిగో నా పాత జీతము గతించిపోతుంది. ఇక నీ పాత జీవితానంతా తీసివేశాను ప్రభా. ఇక అదంతా వ్యర్థమైనకున్నాను. నీ సన్నిధికి వచ్చాను. ఇది నీతి మార్గం గనక నీ రాజ్యంలో చేర్చబడాలి, నీతో ఉండాలి, నీ కుడిపార్చన నేను ఉండాలని కోరుకున్నాను ప్రభు అని ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకొని ప్రభు ఎదుట నిలబడితే నువ్వు ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీలో ఉన్న ఈ మస్తును తీసేసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జయం దొరకదు. నేను అనుకుంటున్నారేమో నీ ఇంట్లో ఒక ప్రవర్తనలో నువ్వు జీవించట్లేదంటే, నా ఇంట్లో వసతులు అన్ని జరుగుతున్నాయంటే కారణం ఏదో తెలుసా? నీది కాదు. నీ ఇంట్లో మీ అమ్మ ప్రార్థన కావచ్చు, మీ అయ్య ప్రార్థన కావచ్చు, మీ తమ్మిని ప్రార్థన కావచ్చు. కానీ వాళ్ళ ప్రార్థన ద్వారా నేను దేవుడు ఎదిగిస్తున్నాడు. ఒకవేళ నువ్వు పక్కకెళ్ళు, నీ కుటుంబం చల్ల చెదరైపోద్ది. నేను పిలిచేవాడు కూడా ఉండడు, దగ్గరికి తీసేవాడు కూడా ఉండడు. దేవుని వదిలిపెట్టి బయటికి వెళ్తే చూడండి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారా మన యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకు రక్షిస్తాడనే మాట విని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయినవి అన్ని మళ్ళీ తెచ్చుకుంటే ఊళ్ళో విలువ ఉండదు, పెట్టలేదా? సమాజంలో విలువ ఉండదు, సంఘంలో విలువ ఉండదు, తల్లిదండ్రుల దగ్గర విలువ ఉండదు. యేసయ్య దగ్గర విలువ పెరుగుతుంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇకనైనా దేవుని చిత్తము నేర్చుకున్నారు గనక ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటము మేలని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కిందికి ఇంకో మాట చదువునానా, కిందికి ఇంకో వచనం ఉండదు. ఆయన పెదవులు ఆజ్ఞను, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. చూసావా? అక్కడ ఆగు. ఆయన పెదవులలో నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ ఉందే, ఆ ఆజ్ఞను నేను ఎప్పుడు విడవలేదు అంటున్నాడు. ఎవరు? యోబు. ఆయన నోట్లకెళ్ళి నాకు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ ఉందే, ఆ ఆజ్ఞ నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే, నా సొంతం ఆలోచన కంటే ఎక్కువగా ఎంచి తిని నా ఆలోచన పెట్టుకోవట్లేదు. అక్కడ నా సొంత నిర్ణయం పెట్టుకోవట్లేదు, నా సొంత పద్ధతిని అవలంబించట్లేదు. నేను దేవుని ఆలోచన ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను. అలాంటప్పుడు నీకు ఎంత కీడు వస్తేంది, ఎంత శోధన వస్తేంది, ఎన్ని ఇబ్బందులు పెడితేంది, దేవుడు జయించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు నీకు ఎంత కీడు వస్తేంది, ఎంత శోధన వస్తేంది, ఎన్ని ఇబ్బందులు పెడితేంది, దేవుడు జయించడానికి సిద్ధంగా ఉన్నాడు.
భార్య తిట్టినా, పిల్లలు తిట్టినా, ఎంతమంది అవమానపరిచినా, కానీ దేవుని చిత్తం చేస్తానని ఈరోజు ఒక తీర్మానంలో నువ్వు వస్తే, నా దేవుడు ఎవరైతే నిన్ను ఎదిరించారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, ఎవరైతే నిన్ను చూసి ఈడ్చబెట్టుకున్నారో వాళ్ళ మధ్యలోనే నా దేవుడు లేపి నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటావో నిన్ను చూసి వాళ్ళ తరకాలు కింద పడేటట్టుగా దేవుడు చేస్తాడు. విలువ నిన్ను పెంచుతాడు, వాళ్ళ విలువ నీకు తక్కువ చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నావు. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటానని నువ్వు ఒప్పుకున్నావు అంతే. ఇక ఒప్పుకున్నప్పుడు ఆ ప్రకారం నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్దవాడైనా సరే తల కిందికేస్తాడు నిన్ను చూసి. ఆయనంట పెంట కుప్పలో ఉన్నటువంటి వారినే ఆయన ఎన్నుకుంటాడట, బలహీనులనే బలవంతులు చేసుకోవటానికి ఎన్నుకుంటారట. చూడండి దేవుని బిడ్డలారా, నేను కూడా తాగుబోతున్నాయి తిరిగాను. ఊసిన వాళ్ళు ఉన్నారు, ఆహారం పెట్టని వాళ్ళు ఉన్నారు, పక్కన పండుకొని అని వాళ్ళు ఉన్నారు, తాగి పండుకుంటూ ఉమ్మి వేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు దేవుడు నిలబెట్టుకొని ఆయన వాక్యాన్ని ప్రకటించేటట్టుగా దేవుడు చేస్తున్నాడంటే కారణం ఏందో తెలుసా? ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా అలాంటి వాళ్ళని నేను వాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ బలహీనుల దగ్గరనే బలవంతులను సిగ్గుపరచేటట్టుగా చేయాలని దేవుని కోరిక. కానీ నువ్వు వినవే, ఎందుకింటావు నువ్వు? దేవుడు చెప్పింది నువ్వు వినట్లేదు, అసలు వినట్లేదు. దేవుడు నిన్ను ఒక లెవెల్కి తీసుకురావాలని దేవుడు ఆలోచన చేస్తే నువ్వు లోకం మాటలు ఇంటివి, దేవుని చిత్తంలో తీర్మానం చేసుకుంటేవి, లోక మాటలు ఇంటివి. ఆ లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? నీ ఇల్లుని ఎప్పుడు చెడగొట్టాలి, నిన్ను ఎప్పుడు విడిపించాలి, మీరు కలిసి ఉన్నారా, ఎప్పుడు దూరం అయిపోతారు. పగలు ఉంటే ఏం చేస్తాడు? ఈ ఆస్తి ఎప్పుడు పంచుకోవాలి, ఎప్పుడు రకం కట్టాలి, ఇవన్నీ ఆలోచన చేస్తా ఉంటారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకని దేవుడు బిడ్డలారా, యేసయ్య మార్గము మంచి మార్గం. ఈ మార్గానికి మించినటువంటి మార్గమే లేదు, ఎక్కడ లేదు. నువ్వు ఎంత వెతుకో ఈ మార్గము ఎక్కడ దొరకదు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని నా ప్రభు రాజ్యంలో చేర్చబడతానని ఈరోజు ఒక తీర్మానంలోనికి నువ్వు వస్తే, నా దేవుని బిడ్డలరా, ఆయన సూటిగా నీతో మాట్లాడుతాడు. ఒక ఆస్తికర్తగా దేవుడు చేస్తాడు. అనేకుల మధ్యలో నిన్ను నిలబెట్టి, నువ్వురా మేము ఏదో అనుకున్నాం కానీ నీవు దేవుని అంగీకరించి ఒక బోధకు వచ్చామంటే మేము చూసి మేము గర్వపడుతున్నామని ప్రతి ఒక్కరి నోట్లలో దేవుడు ఆ మాటలు వినిపించునుగాక. ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా వినిపిస్తాడు. అనేకల నోట్లకి వెళ్ళి అబ్బా ఏం చిత్రం ఇది, అబ్బా నీది బ్రతుకు అనే స్థితికి దేవుడు తీసుకొని వస్తాడు. ఎప్పుడో ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే ఆయన చిత్తం చేస్తే. దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకొని మళ్ళీ ఎప్పుడాడు ఆట ఆడితే. ఇంకోటి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు, చెడగొట్టే వాళ్ళు ఇంట్లో కూడా చెడగొడతారు. అర్థమవుతుందా? సొంత వాళ్ళు కూడా చెడగొడతారు, తల్లిదండ్రులు తప్ప. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? నాకు అనుభవం కదా. మాలోడు ఏం చేస్తాడు? వీడు పోతే అందు గుంజుకొని తిందామని చూస్తాడు. వాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు ఉండదు ప్రేమ. అది ప్రేమ. నా కొడుకు ఎప్పుడు బ్రతుకుతాడు, నా బిడ్డ ఎప్పుడు బ్రతుకుతుందో, ఎప్పుడు పెళ్లి చేయాలనో, ఎప్పుడు మనవని చూడాలనో, ఈ కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఎట్లా బతుకుతారో ఇవి ఉంటాయి. మాలోనికి అవి ఉండవు నాయన. అందుకనే ఏ రకంగా వాళ్ళు చిచ్చులు పెడతారో ఎవరికి అర్థం కాదు. అందరు అట్టే ఉంటారా? అందరు ఉండరు. మళ్ళా ఉండేవాళ్ళు ఉంటారు.
ఏ రకంగా నిన్ను చిచ్చులు పెడతాడో అది వానికి అర్థం కాదు. భార్య వరుసనే కావచ్చు, భర్త వరుసనే కావచ్చు, పిల్లల వరుసనే కావచ్చు, ఏదో ఒక రకంగా నీ మీద నాకు ఇష్టం లేదురా భయ్, నేను ఏ రకంగా నువ్వు వదులుకోవాలంతే. అర్థమవుతుందా? నీ మీద నాకు ఇష్టం లేదు, ఏ రకంగా నువ్వు వదులుకోవాలంటే నలుగురు 4 మాటలు. ఇప్పుడు నీవు మంచిగా ఉన్నావు, ఒక ఫ్రెండ్కు మంచిగా ఉన్నావు, నువ్వేమనుకుంటావు, ఈ ఫ్రెండ్ నా ఎంత మంచిగా చెప్తుందని నువ్వు ఆ ఫ్రెండ్కి చెప్పేస్తావు. ఆ ఫ్రెండ్ నీ అనేది వింటది. ఈ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రెండ్కి చెప్పేస్తుంది. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఆడినట్టు ఆడవనంటే ఉన్న ఈ కుటుంబానంతా అమ్ముకోవాల్సి వస్తుంది. చేతులు స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం యేసయ్య మార్గంలో వచ్చినటువంటి మనము మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. చెడు మార్గాలు ఉన్నాయి కదా, వాటిని తీసేసుకోవాలి. వాటితో మనకేం పని ఉంటుంది? యేసు ప్రభు బాగా కోరుకుంటాడు కానీ చెడిపోయేటట్టు ఎప్పుడు కోరుకోడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీలో ఉన్నటువంటి మీ జీవితాన్ని దేవుడు మార్చుకుంటే నా రాజ్యంలో మీరు చేర్చబడతారని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను దేవుని నమ్ముకున్నా కదా, మా భార్య రాపాయను ఇంకెప్పుడు వస్తుందో. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలన్నీ మీరు పెట్టుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళాక, అయ్యా నీ నామాన్ని ప్రవచించలేదా, దయ్యాలను ఎలగట్లేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదు, అక్రమ చేయలేదు, మీరెవరో నాకు తెలియదు పో. అది ఆయన వరమయ్యా. ఆయన వరం. ఎవరు వరం ఇది? దేవుని వరము. ఆయన చూసుకుంటాడు. నీ స్థితిగతులను నువ్వు మార్చుకోమట. మొదట తీసుకొచ్చా దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఏ రకంగా నీకు ఏది కావాలో ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. కానీ నీ మనసు మారాలే, దేవుని చిత్తం చేయాలి. నువ్వు దేవుని చిత్తం చేయక ఇంకా రాకపోయానే అని ఈ ఆలోచన మనిషికి రాకూడదు. దేవుని బిడ్డలారా, నా జీవితంలోనే నేను చెప్పే మాట ఏందో తెలుసా? నేను దేవుని అంగీకరించినప్పుడు ఫస్ట్ నా పిల్లలు రావాలని ప్రార్థన చేశాను. నేను భార్యను కోరుకోలే, పిల్లలను కోరుకున్నా. ఎందుకంటే పిల్లలు ఎత్తుకునే వాళ్ళం. తాగి ఉన్నప్పుడు పిల్లలు మనం చూసి దూరం వెళ్ళిపోయేది. ఆ ప్రేమ తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది. తండ్రి పిలిచినప్పుడు పిల్లలు రాకపోతే ఆ ప్రేమ ఎట్లుంటుంది తెలుసా? చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ నా పిల్లలు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అయ్యా పిల్లల్ని ఇచ్చావు, నా భార్యను తీసుకురావాల ప్రభు. నేను ఇంటికి పోయి అవేలే, ఎవరికి చెప్పలే, దేవునికి ప్రార్థన చేశాను, దైవ సేవకునికి చెప్పాను, ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది. వెంటనే ఆటో కట్టుకొని వచ్చి తీసుకొచ్చాను. మళ్ళీ ప్రార్థన చేశాను తెలుసా? అయ్యా నా కుటుంబకులు మారాలి. ఇప్పుడే ప్రార్థన చేశాను, నా కుటుంబకులు మారాలి. దేవుడు నా కుటుంబకులను మార్చాడు. అప్పుడు ఏం చేశాను? అయ్యా పట్టణం మారాలి. ఏం చేశాను అప్పుడు? పట్టణం మారాలి. పట్టణం మారుతున్నప్పుడు అయ్యా చుట్టుపక్కల గ్రామాలు మారాలి. మరి నేను ఒక్కనే కదా, ఎవరు లేరు కదా, దేవునితో నేను ప్రార్థన. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ జీవితము నీకు రావాలని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జీవితం ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఎంత మందిలో ఉండో, ఎంత తాగుబోతోనివైనా, ఎంత తిరుగుబోతోనివైనా, ఎంత పాపిష్టుడైనా, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇక అలాంటి పని చేయడానికి నువ్వు వెళ్ళాలి. దేవుడు నీ హృదయంలో ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఆయన